విశాఖ ఉత్సవాల్లో భాగంగా విశాఖపట్నం సెంట్రల్ పార్క్ లో ఫ్లవర్ షో అనేది ఏర్పాటు చేశారు. ఇది 3 రోజుల పాటు ఉంటుంది. విశాఖ ఉత్సవం ఉన్నంత వరకు కూడా ఇది ఉంటుంది. పెద్ద ఎత్తున పర్యాటకులు అలాగే స్థానికంగా నగరవాసులు వచ్చి ఇక్కడ తిలకిస్తున్నారు. అయితే లోపల ఎలా ఉంది ఏంటనేది చూపించే ప్రయత్నం చేస్తున్నారండి. నేను వైజాగేనండి, లోకలే. మార్నింగ్ వచ్చాము. బాగుంది ఇదంతా. కొత్తగా చేశారు. లాస్ట్ టైంలో అయితే లేదు. చాలా ఇయర్స్ తర్వాత అవుతుంది కదా, బాగుంది. ఫ్లవర్ షో ఎట్లా ఉందండి? ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫ్లవర్స్ అనేవి ఇంకా ఇప్పుడే వచ్చాము, స్టార్టింగ్ లో ఉన్నాం కదా, చూడాలి. ఇంకా బాగుంది, కొత్తగా ఉంది. ఇంతకు ముందు ఓన్లీ ప్లాంట్స్ అట్లా పెట్టేవారు ఫ్లవర్ షోలోని. ఇప్పుడు మొత్తం ఒక యూనిక్ గా కొంచెం అక్కడ శాండ్ ఆర్ట్ కానీ ఇవన్నీ ప్రీవియస్ గా అయితే లేవు. ఇప్పుడు కొంచెం కొత్తగా ఉంది. ఫ్లవర్ షో కూడా ఎట్లా ఉంది? బాగున్నాయి. పేరు దేవి అండి, హిమాచలం నుంచి. బాగుంది, చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ ఒకసారి పెట్టారు, అప్పుడు అంతగా లేదు, ఇప్పుడు బాగుంది. యాక్చువల్ గా ఫ్లవర్స్ అంటే ఇష్టం ఉంటది కదా, అన్ని రకాలు చూడడం ఇంకా బాగుంది. నేను మన వరలక్ష్మి నరసింహస్వామి మూర్తి గారి మూర్తిని ద్రాక్ష పళ్ళతో చామంతి పూలతో బాగా డెకరేట్ చేసి పెట్టారు. అది మాత్రం చాలా అట్రాక్టివ్ గా ఉన్నది. కాకపోతే ఏంటంటే కొంచెం రెస్ట్రిక్టెడ్ గా కొంచెం లేట్ గా ఓపెన్ అవ్వడం జరిగింది. ఎనివే చాలా ఆహ్లాదకరంగా ఉన్నది, చాలా బాగున్నది, చాలా చూడముచ్చటగా ఉన్నది. ఇలాగ సంవత్సరానికి ఒకసారి ఇలా అన్ని చేయడం వల్ల బయట నుంచి ప్రజలు రావడం గానీ, మన విశాఖపట్నం స్మార్ట్ సిటీ కింద డెవలప్ చేయడం గానీ చాలా వెరైటీగా బాగా తీర్చిదిద్దారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మిస్ అవుతున్నాము. ఇలాంటివి అప్పుడప్పుడు చేయడం వల్ల జనాలు కళ్ళకి ఆహ్లాదంగా, మనసుకు ప్రశాంతంగా లైవ్లీ మ్యూజిక్ కూడా పెట్టారు. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. కానీ దీన్ని ఇయర్లీ 2 to 3 times అని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తే బాగుంది. బాగా వెజిటేబుల్స్ పెట్టారు, బిట్టర్ గార్డ్ తో పెట్టారు, తర్వాత ఫ్రూట్స్ తో పెట్టారు, కాలీఫ్లవర్ తో క్రొకోడైల్ చేశారు. ఇదంతా చాలా బాగుంది, కళ్ళకైతే చాలా బాగుంది. ఎవరు మిస్ అవ్వద్దు. వైజాగ్ లో ఉన్న వాళ్ళందరూ మాక్సిమం రావడానికి ట్రై చేయండి.